హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. తెలుసు కదా మూవీ రివ్యూ. రిలీజ్ కి ముందు ఈ దివాళీ రిలీజెస్ లో నా టాపిక్ తెలుసు కదా అని అన్నాను నేను. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో నా టాపిక్ అయితే ఖచ్చితంగా తెలుసు కదానే. తెలుసు కదా మూవీ బాగుంది, కొత్తగా ఉంది, నాకు నచ్చింది, మజా వచ్చింది. సో ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసు కదా సినిమా మీకు నచ్చాలి అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆ డైలాగులు, ఆ మూడ్, ఆ టెంపో అర్థం కావడానికి మనకు కొంచెం టైం పడుతుంది. డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఈ ప్లాట్ సెటప్ ని యాక్సెప్ట్ చేయాలి. ఈ ముగ్గురు వ్యక్తులు, వీళ్ళ డైనమిక్ ఏంది, వీళ్ళు కలిసి ఎందుకుంటున్నారు, ఈ కాన్సెప్ట్ ని మనం యాక్సెప్ట్ చేసేయాలి. కొంచెం బ్లైండ్ గానే యాక్సెప్ట్ చేయాలనుకోండి బేసికలీ. సో ఈ రెండు విషయాలని మనం ఓన్ చేసుకుంటే తెలుసు కదా సినిమా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే ఈ సినిమాలో ఫైట్లు, మాస్ డైలాగులు, ఓవర్ ద టాప్ డ్రామా ఇవేవి ఉండవు. ఒక సొఫిస్టికేటెడ్ హ్యూమన్ డ్రామా ఈ సినిమా. సింపుల్ కదా, సింపుల్ సెటప్. బట్ ఈ సినిమా బ్యూటీ కాన్వర్జేషన్స్ లో, క్యారెక్టర్స్ లో ఉంటది. అక్కడ నుంచి మనకి ఎంగేజ్మెంట్, హ్యూమర్, బేసిక్ డ్రామా ఇవన్నీ జనరేట్ అవుతా ఉంటాయి. అండ్ చెప్తున్నా కదా, బాగుంది, నాకు నచ్చింది. బేసికల్లీ ఇది నా జోన్ కదా. ఈ రంకు ముచ్చట్లు, సైకాలజీ, సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసుడు, ఇదంతా నాకు బాగా ఇంట్రెస్ట్. అండ్ సినిమా ఎగ్జాక్ట్లీ వీటితోనే డీల్ చేస్తూ ఉంటది. బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఈ సినిమాస్ బిగ్గెస్ట్ యాసెట్ ఈ సినిమా డైరెక్టర్ ఒక అమ్మాయి అవ్వడం. మగాన్ని చూసే దృష్టికోణం, ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే విధానం, ఫీమేల్ క్యారెక్టర్స్, ఆ ఫీమేల్ డైనమిక్, ఇవన్నీ చాలా ఫ్రెష్ గా కొత్తగా కనిపిస్తాయి. ఆ కాన్ఫ్లిక్ట్, ఇమోషన్స్ అన్ని కూడా ఆ ఫీమేల్ లెన్స్ లోంచే పుడతాయి. ఇవన్నీ మగాడు ఆలోచిస్తే ఇట్లా ఆలోచించాడు. సో ఆ సాఫ్ట్ టచ్ ఉంటది, బట్ ఫర్మ్, లైక్ ఇట్స్ ఎ ఫర్మ్ టచ్. సో బ్యూటిఫుల్ డైరెక్షన్. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయిన నీరజ కోనా గారితో. ఐఎమ్ ఎక్సైటెడ్, ఆవిడ ఫ్యూచర్ ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తారని. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సిద్ధు ఇచ్చి పడేసిండు అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలే కదా కావాల్సింది, ప్రాపర్ క్యారెక్టర్ స్టడీ సినిమా. సో సిద్ధు క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఆ సైకో వేషాలు, బట్ ఆ టెంపర్ లూజ్ అవ్వకపోవడం, ఆ క్లారిటీ. ఇన్ఛార్జ్ అనుకుంటాడు, సో నేను కంట్రోల్ ఉన్న హైవే మీద పోతున్నా, 120 కొడుతున్నా అనుకుని పోతుంటాడు. బట్ కరెక్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ సైడ్ నుంచి లారీ వచ్చి గుద్దేస్తాయి. దట్ ఈస్ ద ఫీమేల్ క్యారెక్టర్. సో ఈ ఫ్రిక్షన్, ఆ నువాన్సెస్ బ్యూటిఫుల్ గా చేసిండు సిద్ధు ఈ క్యారెక్టర్ చేయడం, ఈ సినిమా తెలుగులో రావడం, అన్ని గ్రేట్ విషయాలు ఇవన్నీ. సో ఈ మధ్య ఆడియన్స్ అంటారు కదా, ఈ రోత ఫైట్లు ఏంది, నరుక్కోడాలు ఎందుకు, ఇవి హ్యూమన్ డ్రామాలు ఎందుకు వస్తలేవు, ఈ కంప్లైంట్ ఉంది ఆడియన్స్ నుండి. బట్ అన్నిటి క్యాన్సర్ తెలుసు కదా సినిమా. అండ్ సిద్ధు చాలా బాగా చేసిండు, అది ఫస్ట్ థింగ్. అండ్ మిగిలిన యాక్టర్స్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి వాళ్ళ రోల్స్ మేరకు బాగానే చేసిర్రు. రాశి ఖన్నా గారిది చాలా పర్ఫార్మెన్స్ ఉన్న రోల్, ఆవిడ అంత మేరకు పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు అన్ఫార్చునేట్లీ. బట్ ఓకే, చెల్తా. శ్రీనిధి శెట్టి గారి క్యారెక్టర్ వరకు ఆవిడ ఓకే, బాగానే చేసిర్రు. బట్ ఇద్దరు చాలా అందంగా అనిపించారు స్క్రీన్ పైన. దట్స్ ఇంపార్టెంట్ అండ్ దట్ మ్యాటర్స్. అండ్ ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే నాకు కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి టెక్నికల్ డిపార్ట్మెంట్ లోనే. ఈ తెలుసు కదాలో కెమెరా వర్క్ బాగాలేదు, కానీ ఈ మధ్య కాలంలో నేను చూసిన మోస్ట్ ఇంప్రెసివ్ కెమెరా వర్క్ మిడిల్ బెంచ్ రవి అనే షార్ట్ సిరీస్ లో ఉంది. ఈ మిడిల్ బెంచ్ రవిలో కెమెరా వర్క్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్ని పర్ఫెక్ట్ సింక్రనీలో ఉంటాయి. ఒక యంగ్ టీమ్ ఒక కొత్త ప్లాట్ఫామ్ లో ఇంత హై క్వాలిటీ వర్క్ చేయడం చాలా సర్ప్రైజింగ్ ఉండే. అండ్ నేను లాస్ట్ ఫ్యూ రివ్యూస్ నుంచి కన్సిస్టెంట్ గా చెప్పుకుంటూ వస్తున్నా కదా, చాయ్ షార్ట్స్ యాప్ లో కంటెంట్ ఎంత బాగుంటుందని. అండ్ ఈ మిడిల్ బెంచ్ రవి సిరీస్ కూడా చాయ్ షార్ట్స్ యాప్ లోనే ఉంది. చాయ్ షార్ట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, షార్ట్ సిరీస్ ఓటీటీ యాప్ ఇది. ఈ యాప్ లో ప్రతి ఎపిసోడ్ అండర్ 2 minutes ఉంటది. లాగొద్దు డైరెక్షన్ లోనే, కంటెంట్ లో ఎటువంటి లాగ్ ఉండదు. అండ్ కొత్త ప్లాట్ఫామ్ అయినప్పటికీ కూడా యాప్ లో చాలా కంటెంట్ ఉన్నది, హ్యూజ్ అంటే హ్యూజ్ కేటలాగ్. సో వెంటనే వచ్చి యాప్ లో హై అయిపోండి. అండ్ ఈ రోజుకి నా రికమెండేషన్ మిడిల్ బెంచ్ రవి. చెప్తున్నా కదా, బ్యూటిఫుల్ టెక్నికల్ వర్క్. చాయ్ షార్ట్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉంటది. మన రాగడి ఛానల్ స్పెషల్ లింక్ అది. వెంటనే వెళ్ళి చెక్ చేయండి. కంటెంట్ ని కన్జ్యూమ్ చేయండి మన కన్వీనియంట్ వర్టికల్ స్టైల్లో. ఈ తెలుసు కదాలో కెమెరా వర్క్ బాలేదు, వాష్డ్ అవుట్ లుక్ ఉంటది, ఆ మేకప్లు కనిపిస్తా ఉంటాయి చాలా చోట్ల. బట్ డైరెక్టర్ విజన్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్లు, ఎస్పెషల్లీ సిద్ధు క్లోజ్అప్లు ఉంటాయి. లైక్ ఆల్మోస్ట్ తన ఫేస్ ని స్టడీ చేస్తూ ఆ మైక్రో ఎక్స్ప్రెషన్ పట్టడం, ఆ అమ్మాయి దృష్టికోణం కనిపిస్తూ ఉంటది బ్లాకింగ్ లో. అండ్ ద డైరెక్టర్ డజంట్ షై అవే ఫ్రమ్ క్యాప్చరింగ్ ద ఫేస్ ఆఫ్ ద హీరో. ఏవేవైతే న్యాచురల్ గా ఉంటాయో హీరో ఫేస్ లో, ఆ ఎసెంట్రిసిటీస్, ఆ ఫ్లాస్, అవన్నీ కూడా ఎటువంటి మొహమాటం లేకుండా క్యాప్చర్ చేసిన డైరెక్టర్. ఇదే హీరోతోని జాక్ సినిమాలో, లాస్ట్ సినిమాలో డైరెక్టర్ ఏ విధంగా మాస్కింగ్ చేయడానికి చూసినా మనం చూసినాం. బట్ ఇక్కడ లేదు, డైరెక్టర్ కంప్లీట్లీ ఎంబ్రేస్ ద యాక్టర్స్. సో అది చాలా బాగుండే చూడడానికి. సో ఆ క్లోజ్అప్స్, ఆ బ్లాకింగ్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో నాకు మస్తు వర్క్ అయినాయి. సో ఆ డైరెక్టర్ లెన్స్ బాగుంది, కానీ సినిమాటోగ్రఫీ ఆ విజన్ కి మ్యాచ్ కాలేదు, అదొక్కటే కంప్లైంట్. బట్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాది. తమనన్ను ఇచ్చి పడేసిండు, పాటలు చాలా బాగున్నాయి. స్కోర్ కొన్ని చోట్ల లోవర్ పవరింగ్ అనిపిస్తుంది, బట్ ఓకే, చెల్తా. అంటే సినిమా పర్ఫెక్ట్, అసలు ఫ్లాసే లేవా అంటే అట్లా కూడా కాదు. అంటే మన ట్రైలర్ అనాలిసిస్ లో నేను చెప్పినట్టు ఎండింగ్ వచ్చేసరికి అందరూ మంచోళ్ళే, మంచి మనుషులే అన్నట్టుగా హ్యాపీ ఎండింగ్ లోనే ఎండ్ అవుతుంది. కన్వీనియంట్ క్లైమాక్స్. బట్ ఓకే, ఇక కథని ఎక్కడో పాయింట్ లో ఎండ్ చేయాలి కాబట్టి అట్లా ఎండ్ అయిపోతుంది సినిమా. నాట్ ఐడియల్, బట్ ఓకే. ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఇంకొన్ని సీన్లు ఉంటే బాగుండేది క్లైమాక్స్ కి.
అండ్ ఆల్సో ఈ అన్నపూర్ణమ్మ గారి ట్రాక్ ఏదో వియర్డ్ కామెడీ, ఈ లాస్ట్ లో కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్లు అన్నీ వస్తాయి. సినిమా మొత్తం 3 క్యారెక్టర్లతో నడిపించారు కదా, లాస్ట్ లో ఎందుకు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్లు అది కొంచెం నాకు అర్థం కాలేదు, ఆర్ కొంచెం సెన్స్ అనిపించలేదు. సో ఇక క్లైమాక్స్ లో థర్డ్ యాక్ట్ లో కొన్ని కాపౌట్స్ ఉన్నాయి. బట్ ఓకే, సో ఓవరాల్ తెలుసు కదా ఈజ్ ఎ గుడ్ మూవీ. నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చేదానికి అవకాశం ఉన్నది. ఫ్రెష్ సినిమా, కొత్త సినిమా ఖచ్చితంగా చూడండి. సో రేపు కే ర్యాంప్ వచ్చిన తర్వాత మనం దివాళీ విన్నర్స్ అవన్నీ చూసుకుందాం. బట్ ఇప్పటి వరకు అయితే తెలుసు కదా ఈజ్ మై టాపిక్. సో ఎస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.